ఆఫీసు ఓపెనింగ్కి రావడం వాళ్ళందరికీ కూడా పేరున ముందుగా ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ముఖ్యంగా సోదరులారా, ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశం అంతా కూడా పూర్తి స్థాయిలో సాప కింద నీరులా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నింటిలోనూ బీసీల ముఖ్యమంత్రులు కావాలి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకత్వం పెరగాలి. మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అగ్రకుల నాయకత్వానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా పనిచేస్తుంది. మరి అదేవిధంగా 92% జనాభా ఉన్న అన్ని సామాజిక వర్గాలని మమేకం చేసుకొని రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా పార్టీ విధి విధానాలు ప్రజలకి వివరిస్తూ మరి ప్రజలని అందరినీ మమేకం చేస్తూ ఒక పోరాట పట్యానికి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది. రైతులకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఈరోజు ఈ రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా పండ్లు ఫలాలు మరి కాయగూరలు ఎక్కువగా పండిస్తున్నారు. ఒక్కొక్కసారి టమాటా పండ్లు, మిరప, మిర్చి ఇవన్నీ ఎంత దరిద్రంగా రేట్లు పడిపోతున్నాయంటే అక్కడంతా పెట్టుబడిదారులంతా మమేకమై పంట వచ్చినప్పుడు తప్పనిసరిగా పూర్తి స్థాయిలో రేటు డౌన్ చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో రైతుల పక్షాన పోరాటం చేస్తుంది ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ. మరి అదేవిధంగా అణగారిన కులాలకి ఈ రాయలసీమ జిల్లాల్లో చూడండి, కేవలం 52 సీట్లుంటే దాదాపు 40 సీట్ల వరకు ఆ రెండు సామాజిక వర్గాలే పోటీ చేస్తున్నారు. కానీ బీసీలకి ఇచ్చినామంటున్నారు. కానీ బీసీలకి 1, 2 ఇస్తున్నారు. ఆ 1, 2లో కూడా ఎవరికి ఇస్తున్నారంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు పెళ్లి చేసుకోండి అల్లా, మ్యారేజ్ అంటే భార్యనన్నా అమ్మ అయిండల్లా, లేదంటే భర్త అన్నా రెడ్డి అయిండల్లా. అట్లా ఒక నియంత పాలన ఈ 70 సంవత్సరాల్లో కొనసాగిస్తున్నారు. నిజాలు మాట్లాడడానికే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నిర్భయంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో బహుజనులందరూ చైతన్యం కావాలి. మన ఓటు మనం వేసుకుంటే నాయకత్వం రావాలి. మరి జనము మనము, బలము మనము, మరి ఓట్లు వాళ్ళకే. ఈ సంస్కృతి ఈ రాష్ట్రంలో వెళ్ళాలని చెప్పి అందుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మరి రాబోయే రోజుల్లో అన్ని సామాజిక వర్గాలకు మండల నాయకత్వం ఇస్తుంది, గ్రామ నాయకత్వం ఇస్తుంది. మరి అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలు కొనసాగిస్తూ రాజ్యాధికారం సాధించేంత వరకు ఏదైనా ఉంది అంటే అది ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీనే. ఈ పార్టీ ఎక్కడే కానీ ఏ వర్గానికి కొమ్మగాయదు. కాబట్టి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అలాంటి ఆలోచన విధానాలకు దూరంగా ఉంటుంది. బహుజనులకు రాజ్యాధికారం తీసుకురావడానికే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో చాలా పెద్దలు, చాలా ముఖ్యమైన వాళ్ళంతా కూడా చేరబోతున్నారు. రాబోయే రోజుల్లో మన రాజ్యం, మన ఓటు, మన హక్కు, మన పార్టీ, మన సిద్ధాంతం మనం ముందుకు తీసుకెళ్లేదానికి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. మేధావి వర్గమైనటువంటి ముఖ్యంగా ఎక్స్ డీజీపీ పూర్ణ చంద్రరావు గారి దగ్గర నుంచి మొదలుకొని మిగతా ఇతరత్ర వ్యక్తులు, మేధావులందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైతే దోపిడీ ఉందో ఆ దోపిడీ విధానానికి మనం ముందుకు నడుం కట్టి మనం ముందు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది.
మేధావర్గమైనటువంటి మనమే నిమ్మకుండిపోతే మరి సామాన్యుల యొక్క స్థితిగతులు చూసేది ఎవరని బాగా ఆలోచన చేసి సౌత్ ఇండియా మొత్తంలో ఉన్నటువంటి మేధావి వర్గాలను ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ కిందకి ఏదైతే ఈ సమాజంలో దోపిడీకి గురవుతున్నారో ఆ వర్గాల ప్రజలని వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మన పూర్వులు మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, నారాయణ గురు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్, కాన్షీరామ్ ఇలాంటి మన మన పూర్వులు మహనీయుల యొక్క ఆశయాలను సిద్ధాంతాలను పుడిపుచ్చుకుంటూ ముఖ్యంగా మనకి ఓటును ప్రసాదించినటువంటి మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఓటును ఏ విధంగా ఈ మన అణగారిన జాతులు నీరుగారుస్తున్నారో ఆ ఓటు యొక్క విలువను తెలియజేస్తూ ముఖ్యంగా మన ఓటే మన ఆయుధం, మన ఓటే సమస్త పరిష్కారాల సాధనం అన్న యొక్క నినాదాన్ని వాళ్ళు తీసుకుంటూ జబీం సార్, ఈ జిల్లాలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ జిల్లా నుంచి ముఖ్య అతిథిగా పోతలయ్య అడ్వకేట్ గారు రావడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు ఈ కార్యాలయంలో తమ ఎంతో కృషి ఉంది కాబట్టి ఈరోజు అనేక సమస్యల మీద ఆలోచన చేసి ఈ జిల్లాకు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని తేవడం జరిగింది మా ఉపాధ్యక్షులు గారు శ్రీరాములు గారు. అయితే సార్, ఇప్పటిదాకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేకమైన పార్టీలు ఉన్నాయి, అనేకమైన సంఘాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఒక ఖచ్చితమైన నిర్ణయంతో పార్టీ ప్రారంభించడం జరిగింది. అయితే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మా పార్టీ ఆలోచన ఓటుని చైతన్యపరిచి ఓటుతోనే రాజ్యము, అధికారము, అభివృద్ధి, విద్య, వైద్యము వస్తుంది. ఓటును బదలాయించే విధంగా ఓటుని ఎక్కడ కూడా అగ్రకుల పార్టీ భూద పార్టీలకు ఎక్కడ కూడా బహుజనులు ఓటు వేయకోకుండా వాళ్ళ చైతన్యపరిచి రాజ్యాధికారమే ప్రథమ లక్ష్యమని ఎన్నుకొని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ముందుకెళ్తుంది. అయితే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మీ అందరికి తెలుసు, ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యని, వైద్యాన్ని అన్ని పార్టీలు గతంలో ప్రభుత్వం నడిపింది, ఆ పార్టీ నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఈ పార్టీ అదే తంతు, ఎవరికి సమానము కాదు, ఎవరికి వారు దొందే అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నాయి. కాబట్టి విద్య, వైద్యాన్ని డాక్టర్ బి అంబేద్కర్ గారు ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పొందడం జరిగింది. అయితే అలాంటి విద్యనే ఈరోజు పేద పిల్లలు కేవలం 16,000 రూపాయలతో వైద్య విద్యని చదివి డాక్టర్లుగా బడుగు బలహీన ప్రజల పిల్లలు బయటకు వచ్చేవారు. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు, వాళ్ళ ఆలోచన ఏమిటో ప్రజలకు ఏమాత్రం అర్థం కాకుండా ఉంది. ఈరోజు మన రాయాల్సినటువంటి అన్ని కళాశాలలు ఆ గవర్నమెంట్ మేము తెచ్చాం, అవి పూర్తి చేస్తామని చెప్తున్నారు, పూర్తి చేసింది శూన్యమే. అయితే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి ఎకరాని 100 రూపాయలకి 66 సంవత్సరాలు లీజుకిస్తూ ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి ఆ వైద్య కళాశాలని వాళ్ళ చేతులు పెట్టి ఆ తర్వాత వాళ్ళే నడిపేటట్లు వాళ్ళ కంట్రోల్లో మొత్తం 66 సంవత్సరాల లీజుకి 100 రూపాయల ఎకరా. ఈరోజు మదనపల్లిలో
100 ఎకరాలలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఆ 100 ఎకరాలు 100 రూపాయలు అంటే 10,000 రూపాయలు, అంటే 100 ఎకరాలు 10,000 రూపాయలు లీజ్ అంట. మళ్ళీ ఎంత దారుణమో ఒక్కసారి బహుజనులు చేయాలా. ఇది ఆవేదన కాదు, ఆలోచన కాదు, ఇది వస్తున్న ఆక్రోశము. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో, ఏమి జరుగుతుందో కూడా ఈ వైద్య కళాశాల విషయంలో ఎవరికి అర్థం కాకనుంది. అదేవిధంగా మదనపల్లి కాదు, మిగతా ప్రాంతంలో కాలేజీలన్నీ కూడా 100 రూపాయలకే ఎకరా, 66 సంవత్సరాలు లీజు కంట ఇస్తే అది ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ యొక్క వర్గం, వాళ్ళ యొక్క సామాజిక వర్గంకి కట్టబెడతాడని అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఈ రోజు వైద్య కళాశాలలు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని అతను వెనక్కి తీసుకోకపోతే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మా పెద్దవారితో మాట్లాడి, మా డీజీపీ పరంజ్యోతి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ ఉద్యమం ఈ అనంతపురం జిల్లా నుంచి భారీ స్థాయిలో చేస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, బీదల కోసం ఒక పార్టీ ఉండాలా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పార్టీలు అగ్రవర్ణ పార్టీలు, ఉన్నతమైనటువంటి వర్గాలు ఉన్నటువంటి పార్టీలు, డబ్బులు ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీలు. కావున ఇవి పేదలకు పనిచేయవు, బీదలకు పనిచేయవు అనేటువంటి ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడం చాలా శుభ సూచకం. దీనికి ముఖ్యంగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా పరంజ్యోతి సార్ గారు, ఎక్స్ఎమ్మెల్యే లక్కే రాజారావు గారు, అదేవిధంగా మన అనంతపురం జిల్లాకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి సి శ్రీరాములన్న గారి నాయకత్వంలో ఈరోజు అనంతపురం జిల్లాలో ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా శుభ సంతోషం. ఎందుకంటే ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ఈ పార్టీ ఆఫీస్కి వచ్చి ఆ నాయకులకు తెలియజేసి ఆ నాయకుల ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకునేకి ఒక మంచి అవకాశం. ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఉమ్మడి జిల్లాల్లోనే కాకోకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దినంగా అభివృద్ధి చెందుతూ అన్ని జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. ఎందుకంటే రాబోయే 2029లో అన్ని జిల్లాల్లోనూ ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, సర్పంచ్లు గాను, జడ్పీటీసీలు గాను, ఎంపీటీసీలు గాను పోటీ చేయాల. మన బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ నాయకత్వం ముందుకెళ్తా ఉంది. వారందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక వందనాలు. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఈరోజు పార్టీని ఆవిర్భవించడము రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి శ్రీరామన్న గారి ఆధ్వర్యంలో ఈ అనంతపురం జిల్లాలో, ప్రత్యేకంగా అనంతపురం జిల్లా ఈ రాష్ట్రంలోనే వెనుకబడినటువంటి జిల్లా కనుక ఈ జిల్లాను ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి తీసుకురావాలన్నటువంటి ఆశతో ఎన్నో పోరాటాలను కోరినటువంటి నాయకులు ఈ యొక్క పార్టీలో కూడా పనిచేయడానికి ముందుకొచ్చినటువంటి వారందరూ కూడా ఈ అనంతపురం జిల్లాలో ఈ పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్వాదీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరికీ రాజ్యాధికారం కావాలన్నటువంటి ఆలోచన. ఈ రాజ్యాధికారం కావాలన్నటువంటి ఆలోచన ఎన్నో దశాబ్దాలుగా ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి చేతుల్లో జరుగుతూ ఉందంటే 2 కులాలు మాత్రమే ఈ పార్టీలను ఉపయోగించుకొని ప్రజలను సొమ్మును దోపిడీ చేసుకొని ప్రజలకు క్షేమంగా ఏది కూడా పరిపాలన అందించలేకున్నటువంటి పరిస్థితులు ఎన్నో సంవత్సరాల నుంచి మనము చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితులన్నిటినీ బాగు చేయాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్వాదీ పార్టీలో
ముఖ్యమైనటువంటి నాయకులు, ఎంతో మేధావులు ఈ పార్టీని బలోపేతం చేస్తూ ఈ అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు పార్టీని ఆవిర్భించడం జరిగింది. అందుకే ఈ పార్టీలో అనేక మంది వెనకబడినటువంటి వర్గాలు అయినటువంటి వారు ఉన్నారు, వారిలో మేధావులు ఉన్నారు, చదివినటువంటి వారు ఉన్నారు, అగ్రకులాల్లో వెనుకబడినటువంటి వారు అయినప్పటికీ వారందరి యొక్క ఆలోచనలు రాజ్యాధికారంలోకి తీసుకురావడానికి ఒకే ఒక మొదటి ఉద్దేశం ఏమిటంటే, ఈ రాజ్యాధికారం కావాలన్నప్పుడు ఓటు ద్వారా మాత్రమే రాజ్యాధికారాన్ని సంపాదించుకునే హక్కు ఉంది. అందుకే మేధావులందరినీ కూడా మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు అందరినీ కలుపుకొని మేధావులతో ఈ ఓటు ద్వారా ప్రజలకు మెరుగైనటువంటి మేధావులను తీసుకొని ఈ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ పత్రిమూర్ఖంగా అందరికీ విన్నవించుకుంటున్నాను.